గుంటూరు జిల్లా నందివెలుగు జిల్లా పరిషత్ హైస్కూల్లో కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కళావేదిక క్రీడా సౌకర్యాల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తరగతి గదుల్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు ముందు చూపు, పవన్ కళ్యాణ్ పట్టుదలతో రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. మన బిడ్డల కోసం మనం అందించాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాన్ని ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే 2వ స్థానానికి తీసుకెళ్లే విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మనం ఎవరూ ఊహించలేము ఇటువంటి పరిణామం. నిజంగా గర్వపడాలి. జర్మనీ, జపాన్ లాంటి దేశాన్ని దాటుకుని మనం ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఈ రోజున 3వ స్థానానికి చేరింది. వచ్చే సంవత్సరం కల్లా 2వ సంవత్సరానికి చేరుతున్న అంచనాలు నిజంగా మనందరినీ కూడా మనస్ఫూర్తిగా ఉత్తేజపడుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి సదుపాయాలు కల్పించేటప్పుడు కాంప్రమైజ్ కానందుకు, ఎందుకంటే క్వాలిటీ నేను చూశాను. ప్రతి చోట నేను పాఠశాలలో వెళ్తున్నప్పుడు నేను చెప్పాను కూడా, ఈ సంవత్సరం మొత్తం నేను డెడికేట్ చేసేది పాఠశాలల కోసం, మన వైద్యశాలల కోసం. ఈ రెండింటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు జనాల్లో అని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఒక 28 కోట్ల రూపాయలతోటి కొత్తగా మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. మన ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైతే ఉందో జనాల్లో, వాటితో పాటు రూరల్ ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానివ్వండి, మన పిహెచ్సీలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఇంకా మెరుగుపరుచుకుంటూ డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, మందులు కానివ్వండి,